హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే శ్రావణ మాసంలో మనం ఇల్లు క్లీనింగ్ చేయొచ్చా అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. శ్రావణ మాసం అనేది చాలా ప్రత్యేకమైన మాసం అండి. చాలామంది ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన మాసం. మనము చాలా పూజలు అలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా. ఇంకా వరలక్ష్మి వ్రతం అలాంటివి కూడా చేస్తాము. అలాంటప్పుడు ఏంటంటే అది లక్ష్మీ మాసం కింద అనుకుంటాం కాబట్టి మనం ఇల్లు క్లీనింగ్ చేయడం వల్ల ఇవన్నీ చేసుకుంటాం కాబట్టి మనము శ్రావణ మాసం కంటే ముందు ఆషాఢ మాసంలోనే ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకోవాలి. శ్రావణ మాసంలో అయితే చేసుకోకూడదండి ఇల్లు క్లీనింగ్. ఇంకా ఆషాఢ మాసంలో క్లీనింగ్ అనేది మొత్తం నీట్గా చేయాలండి. ఏ మూలన ఎక్కడ డస్ట్ లేకుండా, ఒక్క మూలను కూడా దుమ్ము అలాంటిది ఏం లేకోకుండా క్లీనింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కాబట్టి చాలా నీట్గా ఉంచుకోవాలి ఇల్లంతా. ఇంకా ఆషాఢంలో బోనాలు చేసే వాళ్ళైతే ఇంకా ముందే చేసుకుంటారు. బోనాలు ఉండేవాళ్ళు, బోనాలు లేదు వరలక్ష్మి వ్రతాలు ఓన్లీ మేము శ్రావణ మాసమే పాటిస్తామండి అంటే అలాంటి వాళ్ళు మొత్తం ఆషాఢ మాసంలోనే క్లీనింగ్ చేసుకోండి. శ్రావణ మాసంలో అయితే వద్దు. ఇంకా మరి పూజ చేసేటప్పుడు ఇల్లు అలాగే ఉంచుకొని ఎలా చేస్తాము మరి శ్రావణ మాసంలో క్లీన్ చేయకపోతే అని వరలక్ష్మి వ్రతానికంటే 2 రోజుల ముందు బెడ్షీట్స్, మనం వాడిన బట్టలు ఇంకా అలాంటివన్నీ మొత్తం అయితే క్లీనింగ్ చేసుకొని ఇల్లు ఊరికే పైన తడిపెట్టండి చాలు. మనం అందుకనే చెప్పేది ఆషాఢ మాసంలో నీట్గా క్లీనింగ్ చేసుకుంటే శ్రావణ మాసం మొత్తం నీట్గా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే శ్రావణ మాసం మొత్తం పూజలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు శ్రావణ మాసంలో పూజలు చేసి ఒకవేళ ఇల్లు దులుపుతూ ఉంటే ఇంకా అంత ప్రతిఫలం అయితే రాదండి. కాబట్టి ఆషాఢ మాసంలోనే అయితే క్లీనింగ్ చేసుకోండి. ఇంకా శ్రావణ మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. శ్రావణ మాసం అయితే ఆగస్టు 5వ తారీఖున స్టార్ట్ అవుతుందండి. శ్రావణ మాసం ఆగస్టు 4వ తారీఖున అమావాస్య వస్తుంది. అమావాస్య పోయిన నెక్స్ట్ రోజు ఇంకా శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. వరలక్ష్మి వ్రతం తారీఖు ఎప్పుడు అంటే ఆగస్టు 16వ తేదీన శుక్రవారం రోజు వస్తుందండి. ఈ సంవత్సరం అయితే 2024లో. ఎందుకంటే పౌర్ణమికి ముందు వారం వచ్చి శుక్రవారం నాడు మాత్రమే వరలక్ష్మి వ్రతం మనకి పౌర్ణమి అయితే ఆగస్టు 19వ తారీఖు వచ్చింది కాబట్టి 16వ తేదీన మాత్రమే వరలక్ష్మి వ్రతం అయితే మనం చేసుకోవాలి. ఇంకా చాలామంది ఆడవాళ్ళకి ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే శ్రావణ మాసంలోనే శుక్రవారాలు ఉంటాయి కదా, ఆ శుక్రవారాలలో మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతము. కుదిరే వాళ్ళైతే 16వ తేదీ చేసుకోండి. కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు మొత్తం శ్రావణ మాసంలో ఏ శుక్రవారం అయినా అయితే మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనము వరలక్ష్మి వ్రతం తారీఖు అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు టైం గురించి అయితే తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతము 16వ తేదీ ఉదయం 8 గంటల లోపు కలశం అయితే పెట్టేసుకోండి. లేదు అలా కుదరని వాళ్ళు అంటే ప్రసాదాలు చేయడానికి అలా చాలా టైం పడుతుంది కాబట్టి అలాంటి వాళ్ళు 9 గంటలను ఇంకా 10:35 నిమిషాల లోపు అయితే కలశం వ్రతం అయితే చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్, ఇంకా మనము వరలక్ష్మి వ్రతం కోసం ఏమేమి పూజా సామాగ్రి కొనాలి, ఎంత డబ్బులు పెట్టి చీర కొనాలి, ఇంకా మనము అమ్మవారికి అయితే కాసు అలాంటివన్నీ కొంటూ ఉంటాం కదా, కొనచ్చా లేదా అనే దాని గురించి అయితే మనము నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. మన ఛానల్ని అయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని అలాగే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.